కొన్ని కొత్త కొత్త పనులు చేసినప్పుడు మనం కొన్ని కొత్త కొత్త థింగ్స్ కొనాల్సి ఉంటుంది. సో నేను నా వీడియో షూట్ చేయడం కోసం ఈ గింబల్ అయితే తీసుకున్నాను. ట్రైపోడ్ కమ్ గింబల్. దీన్ని దీని యూజ్ ఏంటి, అసలు దీన్ని ఎలా వాడతారో మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూడండి. దిస్ ఈజ్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ ఐ బౌట్ విత్ మై ఓన్ మనీ. సో దిస్ ఈజ్ నాట్ ఎనీ బ్రాండ్ ప్రమోషన్ వీడియో. ఓకే, సో లెట్స్ గో, విల్ అన్బాక్సింగ్ దిస్. ఇదేంటి ఇంగ్లీష్లో మొదలు పెట్టాడు అనుకోవద్దు, ఎందుకంటే ఇది కొంచెం రిస్క్ వ్యాపారం. అంటే దాన్ని ఏమంటారు, ఇక్కడ కొన్ని కొన్నిటికి లైసెన్స్లు కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలంటున్నారు. సో మన దగ్గర డబ్బులు లేవు చెప్పాలండి. ఇది కూడా ఈఎంఐలోనే కొన్నాను. దగ్గర దగ్గర ఒక 5,000 చిల్లర పడింది. దాని దగ్గర ఉన్న డబ్బులు లేక నేను ఈఎంఐలోనే కొన్నాను. ఎందుకు, నిజాలు చెప్పుకోవడం చాలా మంచిది. సో దానికోసం ఇంగ్లీష్లో మొదలుపెట్టాను అనమాట. పదండి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటో ముందు ఒకసారి మీకు చెప్తాను, చెప్పేసి దీన్ని అన్బాక్స్ చేస్తాను అనమాట. ఫోల్డబుల్ అండ్ పోర్టబుల్. దీన్ని ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఐ మీన్ పాకెట్లో కూడా పెట్టేసుకోవచ్చు. డిటాచబుల్ రిమోట్ కంట్రోల్. ఐ మీన్ మనం చేత్తో పట్టినన్న ఆ రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గింబల్కి అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఐ స్టడీ. ఇది వాడి స్టెబిలైజేషన్ బాగుంటుంది అనేసి చెప్తున్నాడు. చూద్దాం అది ఎలా ఉంటుందో, నేను వాడిన తర్వాత మీకు చెప్తాను. క్విక్ రోల్ స్విచ్, ఐ మీన్ అటు ఇటు తొందరగా షిఫ్ట్ అవుతుందంట. అండ్ స్మార్ట్ ట్రాకింగ్ ఇన్ హోహెమ్ జాయ్. ది జాయ్ స్టిక్ ఏదైతే ఉందో దాంతో మనకి స్మార్ట్ మీన్ ట్రాకింగ్, మా గింబల్ స్టడీగా ఉండడానికి ట్రాక్ చేస్తుంది. సో అది వచ్చేసి 11 hours బ్యాటరీ అనేసి చెప్పాడు. మనకి 3-4 గంటలు వచ్చినా సరిపోద్ది. సో 11 hours అని చెప్పాడు. మిగతా వచ్చేసి అదే ఇందులో ఉండి, ఈ బాక్స్లో ఉండేవి ఏమేంటంటే గింబల్ ఒకటి, రిమోట్ కంట్రోలరు, ట్రైపాడ్, స్టోరేజ్ పౌచ్, టైప్ సి కేబుల్, అది ఒక బుక్, వారంటీ కార్డు. సో ఇది వచ్చేసి ఈ యాప్ మాట. ఈ యాప్ ఉంటేనే ఇది పనిచేస్తుంది. సో దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాం ఇంకా లోపల విషయాలు. బాక్స్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే నేను ఒక ప్రీమియం క్వాలిటీ ఐటమ్ అన్నట్టు అయితే మాత్రం అనిపిస్తుంది. సో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. నాకు కొత్తగా ఓపెన్ చేయడం ఎంత ఇష్టమో మీకు తెలుసు, అదో ఆనందం. మళ్ళీ దీన్ని ఎలా ఓపెన్ చేయాలో తెలియదు అనుకుంటే, ఇది బుక్ అయితే ఉంది ఇందులో. మనకు దాంతో పెద్ద పని లేదు, ఎందుకంటే మనం చదవం కదా. ఇది ఇలా ఉంది, చూపిస్తాను. ఇది ఇలా ఉంది. ఇది వచ్చేసి ట్రైపాడ్, ఇది వచ్చేసి గింబల్, ఇది ఏమో కేబుల్, సో ఇది పౌచ్. ఇది సంగతి ఓపెన్ చేస్తాను ఆగండి. అవి కూడా, ఇది టైప్ సి కేబుల్. ఫస్ట్ టైం కాదు నాకు కూడా ఇలాంటివి వాడటం. మీకు కూడా అసలు ఎలా ఉంటుందో చూపిందామని, అంత మించి ఏం కాదు. ఇది వచ్చేసి పౌచ్, ఇవన్నీ పెట్టుకోవడానికి పౌచ్. బాబోయ్, చిన్నప్పుడు మా తాతయ్య అలా అమ్మ వాడేది ఇది డబ్బులు పెట్టుకోవడానికి. అలా ఉంది. స్మెల్ రాకుండా అనుకుంటాం, ఎందుకు మనకి ఎందుకనే. ఇది వచ్చేసి ట్రైపాడ్ మాట. ఇలా పెట్టుకుని, ఇలా పెట్టుకుని దీనిపైన ఇది వస్తుంది, తెలుసు కదా. అవును, ఇది మనం కొన్నది 5,000 రూపాయల సరుకు. చూసారు కదా, ఇది ఇప్పుడు ఇది సంగతే. దీనికి మనం ఒక యాప్ని వేసుకోవాలి. ఆ యాప్ వేస్తే ఇది వర్క్ చేస్తుంది. సో ఆ యాప్ను కూడా నేను డౌన్లోడ్ చేసి ఇది అసలు ఎలా వర్క్ చేస్తుందో ఏంటో మీకు చూపిస్తాను. ఇది రిమోట్ అని చెప్పాను కదా, ఇది రిమోట్ మాట. దీనికి ఇక్కడ అటాచ్ చేసుకుని ఛార్జబుల్ మాట. ఇది ఐ మీన్ ఛార్జ్ పెట్టుకోవాలి, ఇది అటాచ్ అవుతుంది. సో ఇది ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని ఎలా వాడతామో ఏంటన్నది మీకు వివరంగా చెప్తాను. ఇది మొత్తం సెట్ చేసిన తర్వాత ఇలా ఉంది. దీనికి యాప్ వేసుకుని మొత్తం మన జీమెయిల్ ఐడితో మొత్తం చేసుకున్న తర్వాత ఇలా మాట. చూడండి, అదిగో ఎలా వర్క్ చేస్తుందో. ఇప్పుడు ఇదిగో రిమోట్ ఇక్కడ ఉంది చూసారా, ఇది మాట. అది పైకి అలా
ఇది మళ్ళీ రైట్, ఇలా మళ్ళీ లెఫ్ట్కి, ఇలా. రికార్డింగ్ బటన్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇదిగో ఇది రికార్డింగ్ బటన్ అనమాట. రికార్డ్ అవుతుంది, ఫోటోలో పెట్టాను అది నేను, సో వీడియోలో. సో ఇది రికార్డింగ్ స్టార్ట్ అయింది రికార్డింగ్. సో నేను కొంచెం కింద పెడుతున్నాను, దీన్ని స్ట్రైట్ చేస్తున్నాను. ఇక్కడ జూము, ఇక్కడ ఉంది జూము, చూడండి ఇదిగో ఇక్కడ. ఓకే, అలా జూమ్ మాట. నేను ఇది నాకు గ్రిప్ మాత్రం బాగుంది, మంచి గ్రిప్గా ఉంది, చూసారా అలా ఎంత స్టడీగా ఉందో. అదిగో అసలు మనం ఎలా ఊపినా అది అక్కడ మ్యాక్సిమం ఇంకా అక్కడే ఉంటుంది. సో సెట్ అయింది, బాగుంది. అటు ఇటు పరిగెట్టినా కూడా నేను ఈ ఫోన్లో రికార్డ్ చేసి చూపిస్తాను, మళ్ళీనే ఈ ఫోన్లో రికార్డ్ చేసి చూపిస్తాను మీకు. ఈ బటన్ వచ్చేసి ఇలా 180 డిగ్రీ రొటేషన్ అనమాట. ఇటు మొత్తం ఎలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది, అక్కడది ఎండ్ అవుతుంది. సో మళ్ళీ కింద బటన్ నొక్కితే మళ్ళీ ఇటు తిరిగి ఇటువైపు వరకు వస్తుంది అన్నమాట. బాగుంది, యూజ్ చేసి కరెక్ట్గా మీకు నా హానెస్ట్ చెప్తాను అసలు దీని సంగతి ఏంటి, ఇంకా దీనివల్ల యూజ్ ఏంటి అనేసి. మొదలుపెట్టాం కదా, మెల్లగా అన్నీ చెప్తా, చేసి చూపిస్తాం, అది సంగతి. అక్కడ వరకు వచ్చి మళ్ళీ అలా అవుతుంది అన్నమాట. 360 అయితే 360 కాదు 180. సో ఓకే, ఇందులో యూజబుల్ ఫీచర్ అయితే ఇది. బ్యాక్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా పెట్టుకుని రికార్డ్ చేసుకోవచ్చు, మొత్తం పైకి కిందకి, అలాగే రైట్ లెఫ్ట్, ఇంకా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్నీ బాగున్నాయి. కంటెంట్ క్రియేటర్స్కి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో దీనికోసమే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఫేస్ ట్రాకింగ్ ఎలా యూజ్ అవుతుందో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఫేస్ లాక్ చేశాను, పైకి నుంచున్నాను చూడండి. నేను పట్టుకోలేదు మాట దాన్ని ఏమి, నేను దూరంగా ఉండే తట్టు ఇటు తిరుగుతుంటే అది కూడా నన్ను ఫోకస్ చేస్తుంది. అలాగా ఇటు మనం ఎటు ఉంటుంటే అటు ఫోకస్ చేస్తుంది చూడండి. నేను ఇలా పక్కకి వెళ్తున్నానా, అది అలా తిరుగుతుంది అన్నమాట. మరీ స్పీడ్గా కాదు కానీ ఓ మాదిరిగా అయితే మాత్రం తీసుకుంటుంది. మనం ఫ్లాష్ మ్యాన్లా వెళ్ళిపోకుండా స్లోగా చేసుకుంటే సెట్ అవుతుంది. అది చూశారు కదా, ఇంకా ఫీచర్స్ మీకు చూపిస్తాను. కాకపోతే ఏంటంటే ఇది నేను జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇది ఎలాంటి బ్రాండ్ ప్రమోషన్ కానీ లేదంటే ఎటువంటి వేరే అయితే కాదు, జస్ట్ నేను తీసుకుని దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిందామని. ఇది నా ఓన్ డబ్బులతో నేను కొనుక్కున్నాను, అది సంగతే. అంటే నాలాగా మీరు కూడా ఎవరన్నా బిగినర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీకు తెలుస్తుంది అసలు ఎంత కాస్ట్లో ఉన్నాయి బయట ఏంటని తెలుస్తుంది అనేసి చెప్తున్నాను అన్నమాట. సో ఇది నేను ఇప్పుడు ఇది డ్యూయల్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేస్తున్నాను వీడియో. అంటే మనం నడుస్తున్నా కూడా గింబల్ పట్టుకుని ఎంత స్టేబుల్గా ఉందో కెమెరా మీకు చూపిందామనేసి చేస్తున్నాను. ఇప్పుడు అలా తిరిగినా కూడా 360లో మళ్ళీ బ్యాక్ తిరిగినా కూడా అలా ఒకేసారి అలా కాకుండా అలా బాగుంది మాత్రం. వీడియో నాకైతే బాగా నచ్చింది, నేను పెట్టిన డబ్బులకైతే ఇది వర్త్ అనిపించింది. ఇంకా రికార్డ్ చేసి నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని ఎంతవరకు చూసారంటే థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. మళ్ళీ నేను కొత్త వీడియో వీటితో పాటు ఇంకా కొత్త వీడియోలు చేస్తాను. అందరికీ బాయ్ బాయ్.